మీరు మ్యామోగ్రామ్ చేయించుకుంటున్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్తో మాత్రమే కాకుండా గుండెకి సంబంధించిన రిస్క్ కూడా మ్యామోగ్రామ్లో తెలుసుకోవచ్చు అనే విషయం మీకు తెలుసా? ఎలా చేస్తారో ఇది తెలుసుకోండి. బ్రెస్ట్ టిష్యూలో బ్రెస్ట్ ఆర్టరియల్ కాల్సిఫికేషన్ అనే దాన్ని గుర్తుపట్టచ్చు, బీఏసీ అంటారు. ఇది ఇంతకుముందు నుంచి చూసేవాళ్ళు రేడియాలజిస్టులు, కానీ వాటిని వదిలేసేవాళ్ళు, వాటికి దీనికి సంబంధం ఏముంది అని. కానీ బ్రెస్ట్ ఆర్టీరియల్ కాల్సిఫికేషన్ బీఏసీ అనేది ఏంటంటే గుండె రక్తనాళాల్లాగానే బ్రెస్ట్ రక్తనాళాల లోపల కాల్షియం ఫార్మేషన్ని చూపిస్తుంది. సో ఇప్పుడు 2025, 2026లో మనకు వచ్చిన ఒక కొత్త స్టడీ ప్రకారం ఏంటంటే 1,20,000 మందిని స్టడీ చేశారు. దాంట్లో చూస్తే ఏం తెలిసిందంటే మైల్డ్ కాల్సిఫికేషన్ ఉంటే 30% గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంటుందని, మోడరేట్ కాల్సిఫికేషన్ ఉంటే 70% పెరిగే అవకాశం ఉంటుందని, సివియర్ బ్రెస్ట్ ఆర్టీరియల్ కాల్సిఫికేషన్ ఉంటే 200 to 300% హార్ట్ అటాక్ అంటే 2 to 3 times ఇంక్రీజ్డ్ రిస్క్ ఉంటుంది హార్ట్ డిసీజ్ అనేది తెలుస్తుంది అనమాట. మనకి ఇప్పుడు ఏంటంటే గుండె జబ్బు ఉందా లేదా అనేది మగవాళ్ళు చాలా బాగా టెస్టులు చేసుకుంటూ ఉంటారు, ఈక్వల్ ట్రెడ్మిల్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. అయితే ఆడవాళ్ళకి టెస్టులు తక్కువే, ట్రీట్మెంట్ తక్కువే, ప్రపంచవ్యాప్తంగా అదే ఉంది. అందుకోసం అని చెప్పి మ్యామోగ్రామ్ ఎడిదిరిగి తీసుకుంటున్నారు. కాబట్టి మ్యామోగ్రామ్లో కనుక బ్రెస్ట్ ఆర్టీరియల్ కాల్సిఫికేషన్ కనుక గుర్తించగలిగితే గుండె జబ్బు వచ్చే అవకాశాన్ని ఒక 10 సంవత్సరాల ముందే మనం గుర్తించవచ్చు. ఒకవేళ బ్రెస్ట్ ఆర్టీరియల్ కాల్సిఫికేషన్ కనుక సివియర్గా ఉంది అని అంటే అప్పుడు మనం ఇమీడియట్గా గుండెకి సంబంధించిన పరీక్షలు చేసుకోవచ్చు. ఇప్పుడు కెనడియన్ బ్రెస్ట్ సొసైటీ ఆఫ్ బ్రెస్ట్ ఇమేజింగ్ వాళ్ళు ఒక గ్రేడ్ రిలీజ్ చేశారనమాట, గ్రేడ్ 0, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. ఇలా గనక ఆ గ్రేడ్ 3లో కనుక సివియర్గా ఉంది అని తెలిస్తే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్స్తో అది క్లియర్గా ఇది మ్యామోగ్రామ్ని రీడ్ చేసి కాల్సిఫికేషన్ ఎంత తీవ్రంగా ఉందనేది చెప్తుంది అనమాట. దాని ప్రకారం ఒకవేళ కాల్షియం కనుక తీవ్రంగా ఉందంటే ఒక్కసారి మీ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి గుండె జబ్బు ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవడంతో పాటు షుగర్ వచ్చే అవకాశం ఉందా, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఈ విషయాలు కూడా చెక్ చేసుకోండి. కాబట్టి మీరు మ్యామోగ్రామ్ అనేది ఒక పరీక్ష కష్టపడి చేయించుకుంటున్నారు. ఒకవేళ అది చేయించుకుంటున్నప్పుడు కనుక దాంట్లో ఆ రిపోర్ట్లో బ్రెస్ట్ ఆర్టీరియల్ కాల్సిఫికేషన్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మీ రేడియాలజిస్ట్ని అడగండి.